మై ఛానల్. ఈరోజు మనం సోలార్ వాటర్ హీటర్ గురించి తెలుసుకోబోతున్నాము. దీంట్లో వచ్చేసి ఈటీసీ ట్యూబ్స్ ఉంటాయన్నమాట. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎల్లో టెక్ సోలార్ సిస్టమ్ అనమాట. సోలార్ అంటే దట్ ఈజ్ సోలార్ వాటర్ హీటర్ అనమాట. సో ఇప్పుడు మనము లాస్ట్ 2 years బ్యాక్ దీన్ని ఇన్స్టాల్ చేయించాము. మనకి ఇప్పుడు వాటర్ సరిగ్గా రావడం లేదు, కొద్దిగా వేడిగా నీళ్ళు అవుట్పుట్ రావడం లేదు. సో అందుకోసం వాళ్ళు టెక్నీషియన్కి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు మన సోలార్ది వచ్చేసి ఇక్కడ ఓవర్ ట్యాంక్ ఉంటుంది అనమాట. మామూలు ట్యాంక్ కాకోకుండా ఓవర్ ట్యాంక్ నుంచి ఒక వాల్ వస్తుంది ఇక్కడ. సో వాల్ వచ్చేసి డైరెక్ట్గా ఒకటి కప్లర్ ఇక్కడ ఇచ్చింటారు. కప్లర్ నుంచి డైరెక్ట్ ఇక్కడ నాన్ రిటర్న్ వాల్ వస్తుంది ఇక్కడికి. సో దిస్ ఈజ్ కాల్డ్ నాన్ రిటర్న్ వాల్ అంటారు దీన్ని. సో నాన్ రిటర్న్ వాల్ నుంచి దీంట్లోకి ఇన్లెట్లోకి వస్తుంది అనమాట ఈ పైపు. సో దట్ ఈజ్ నాన్ రిటర్న్ వాల్. సో ఇన్లెట్ ఇక్కడ ఇచ్చారు చూడు, ఇన్లెట్. సో ట్యాంక్ ఇన్లెట్కి వస్తుంది అనమాట. సో ఇది అవుట్లెట్. అవుట్లెట్ అంటే మనకి వేడైన నీళ్ళు మళ్ళీ కిందికి వెళ్తాయి అనమాట, మన ఇంట్లోకి వెళ్ళేది. సో దిస్ ఈజ్ అవుట్లెట్. సో ఇప్పుడు దీంట్లో మనకి చల్లగా వస్తున్నాయి అనేసి వేడిగా కావడం లేదని సర్వీస్ కంప్లైంట్ ఇచ్చాము. సో మనకి వేడిగా వస్తాయి లేదని కావాలంటే ఒకసారి ఇక్కడ మనం వాల్ తిప్పి చూస్తే మనకి వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో తెలుస్తాయి అనమాట. సో ఇప్పుడు చల్లగానే ఉన్నాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఆన్ చేసినప్పుడు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడేమో వేడిగా ఉన్నాయి కానీ మనకు అక్కడ నీళ్ళు రావడం లేదు. సో అది ఏం ప్రాబ్లం అనేసి మనం ఇప్పుడు చెక్ చేసేకి రమ్మని చెప్పాము. సో దిస్ ఈజ్ వైటీ ఓలీ నానోటెక్ వాళ్ళది అనమాట. ISO 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ సోలార్ ట్యూబ్లర్ వాటర్ హీటర్ అనమాట ఇది మనకి. ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ దీంట్లో వచ్చేసి మనం దీనికి ఒక కంపెనీ వాడి ఒక ఫ్రేమ్ ఇవ్వలేదు, ఓన్లీ దిస్ ఫ్రేమ్ ఇచ్చాడనమాట. వాడు దిస్ అంత స్ట్రెంత్ లేదని చెప్పి నేనేం చేశానంటే పర్సనల్గా ఒక బ్రాకెట్స్ చేపించి వెల్డర్తో, సో ఇది ఎగ్జాక్ట్ అవుట్లెట్ పైపు కూడా 2 times కోతులు కొడితే దానికి ఒక మళ్ళీ ఛానల్ వేసి పెట్టామన్నమాట. దీన్ని ఇప్పుడు సర్వీస్ చేసేటప్పుడు కోతులు పైప్ డ్యామేజ్ చేయకుండా ఈ మాదిరి మనం ప్రొటెక్ట్ లేయర్ ఇచ్చామన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి దిస్ ఈజ్ సోలార్ ట్యూబ్స్ అనమాట. సో ఈ ట్యూబ్స్లో వాటర్ ఉంటుందన్నమాట. సో 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 20 ట్యూబ్స్ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ సోలార్ ట్యూబ్స్ అనమాట. సో వాటర్ కూలుకున్నప్పుడు కింద ఉంటుందన్నమాట, వేడి అయిన తర్వాత ఈ ట్యాంక్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఇది సోలార్ వాటర్ హీటర్ అనమాట ఇది. సో 200 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. సో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తామన్నారు. సో ఇప్పుడు ఇది సర్వీస్ అయిన తర్వాత మళ్ళీ వీడియోని నేను కంటిన్యూ చేస్తాను, మీకు చూపిస్తాను నేను. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనమాట. మనకి ఈ మంకీస్ ఎగిరే ట్యూబ్స్ పగలకుండా జస్ట్ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఇచ్చామన్నమాట మనము ఇక్కడ నుంచి చూసినప్పుడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు ఇది మన 200 లీటర్స్ ట్యాంక్ సోలార్ సర్వీస్ చేసేకొచ్చారు రియాజ్ అని. సో ఇతని మనకి ఈ ట్యూబ్స్ అన్నీ దట్ ఈజ్ ఈటీసీ ట్యూబ్స్ తీసేసి సర్వీస్ చేసేకి ఇప్పుడు వచ్చాడు. సో దీంట్లో వచ్చేసి మెయిన్గా మనకి ఒక 200 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అనమాట. 20 ట్యూబ్స్ ఉంటాయి అనమాట, ఈటీసీ ట్యూబ్స్, ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కరెంట్ అక్కర్లేదు, తర్వాత దీనికి ఏమీ గ్యాస్ అక్కర్లేదనమాట. దిస్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. ఓన్లీ మన సన్ రేస్తో అంటే సూర్యకిరణాలతోనే ఇది రన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ ట్యూబ్స్లో వాటర్ ఉండేదాన్ని సర్వీస్ చేసి వాళ్ళ దగ్గర ఒక లిక్విడ్ ఉంటుందన్నమాట, క్లీనింగ్ లిక్విడ్. ఆ ట్యూబ్స్లలో మన డస్ట్ తర్వాత మట్టి లాంటిది అంతా కూర్చొని పేరుకుపోయి ట్యూబ్స్ హీట్ కాకుండా ఉంటుంది అనమాట. దీని మెయిన్ ఫంక్షన్ ఏమంటే మన ఎండ పడినప్పుడు ఆ ట్యూబ్స్లో ఉన్న వాటర్ హీట్ అయ్యి ట్యాంక్కి రిటర్న్ వెళ్ళి మనకి హాట్ వాటర్ ఇస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి ఈటీసీ ట్యూబ్స్లో ఏమంటే 3 లేయర్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి 3 లేయర్ ఇన్సులేషన్ కవర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి అవుటర్ లేయర్ వచ్చేసి కోటెడ్ విత్ హై గ్రేడ్ అబ్జర్వేషన్ మెటీరియల్ ఉంటుంది అనమాట. సో ఈ 3 లేయర్లు ఏం చేస్తుందంటే సన్ రేస్ని తీసుకొని లోపల ఉన్న ట్యూబ్లో ఉన్న వాటర్ని హీట్ చేసి వన్స్ అగైన్ అది హాట్ వాటర్ని ట్యాంక్కి పంపిస్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసి
మనకి డే లైట్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ట్యాంక్లో మనకి 200 లీటర్స్ రిజర్వ్ ఉంటుంది అనమాట. నైట్ అంతా స్టోర్ అయినా కూడా మనకి వేడిగా అలాగే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ, తర్వాత ఈజీ టు మెయింటైన్. మనకి ఇది వాటర్ యూజెస్ వచ్చేసి మనకి బాతింగ్కి, తర్వాత వాషింగ్ మిషన్కి, తర్వాత డ్రింకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ దీన్ని ఏమంటే మనకి ఎలక్ట్రిసిటీ లేకుండా రన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎల్లో టెక్ వాళ్ళు ఇచ్చారు సోలార్ది. సో లాస్ట్ ఒక 2 years బ్యాక్ వేసాము, 2 times సర్వీస్ చేసామన్నమాట. దీంట్లో మెయింటెనెన్స్ అనేది ఏముండదు. ప్రాపర్గా మనము ట్యాంక్లో నీళ్ళు, ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళు పెట్టుకోవాలి. ఆ వాటర్ లెవెల్ కరెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు మన ట్యాంక్ నుంచి కనిపిస్తుంది చూడు, ఓవర్ హెడ్ ట్యాంక్ 500 లీటర్స్ ఎక్స్ట్రా పెట్టామన్నమాట. ఆ ట్యాంక్ నుంచి వాటర్ వచ్చేసి మనకి ఎంటైర్ సిస్టమ్ వచ్చేసి మనకి సోలార్లో వర్క్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.